నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఇది విశ్లేషణ అంటే విశ్లేషణ కాదు, కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతున్న నేటి రాజకీయ వ్యవస్థకి విరుద్ధంగా గతంలో జరిగినటువంటి ఒక తమాషైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసి చాలా ఆనందం వేసింది. అదేంటంటే తెలంగాణ గవర్నమెంటు కీర్తిశేషులు కొణిజేటి రోసయ్య గారి జయంతిని జూలై 4వ తేదీని అధికారికంగా ప్రతి సంవత్సరము జరపాలనేటువంటి ఆదేశాలు జారీ చేయడం, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు జరపాలనేటువంటి నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ తీసుకోవటం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొణిజేటి రోసయ్య గారు ఒక మహోన్నతమైనటువంటి రాజకీయ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. రోసయ్య గారితో నాకున్నటువంటి చిన్న అనుబంధాన్ని, తెలంగాణ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోసయ్య గారికి జరిగినటువంటి ఒక చిన్న తమాషైనటువంటి సన్నివేశాన్ని నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు నేను చీరాల్లో జీ తెలుగు రిపోర్టర్గా ఉన్నాను. ఆయన జర్నలిస్టులతో చిన్న పేపరు పెద్ద పేపర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషిని వారు వీరు అని గౌరవిస్తూ మాట్లాడేటువంటి గొప్ప సంస్కారవేత్త కొణిజేటి రోసయ్య గారు. కొణిజేటి రోసయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అనడానికి ఉదాహరణ, నలుగురు ముఖ్యమంత్రులు రొమ్ము విరుచుకొని గొప్ప పరిపాలన అందించినటువంటి కీర్తిని గడిస్తే దానికి వెనకాల ఉన్నటువంటి ఏకైక వెన్నెముక లాంటి ఫైనాన్స్ వ్యవస్థని ఆర్గనైజ్ చేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త మన కొణిజేటి రోసయ్య గారు. అలాంటి కొణిజేటి రోసయ్య గారు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి చీరాల ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గర్వకారణం. చీరాల డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే ప్రస్తుత రాజకీయ వ్యవహారాల గురించి కానీ, రాష్ట్ర స్థాయి పెద్ద జర్నలిస్టుల నుంచే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న మాలాంటి చిన్న జర్నలిస్టులు కూడా ఆయన అడిగి వివరాలు తెలుసుకునే విధానం నిజంగా గొప్ప ఆలోచన తత్వానికి మనం గొప్పగా తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇక రోసయ్య గారి గురించి రేవంత్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రోసయ్య గారిని అంత గొప్ప స్థాయిలో, మరి ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు జరుపుకునే స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, వారిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, అప్పుడు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా చిన్న వయసు, కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. చాలా చురుగ్గా మాట్లాడుతుండేవాడు. చూసే వాళ్ళకి ఎవరైనా టీవీలో రేవంత్ రెడ్డి కనిపిస్తే చిన్న కుర్రుడైనా భలే లాజిక్గా మాట్లాడుతున్నాడే అనిపించే విధంగా అతనికి అవకాశాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అతని యొక్క ప్రతిభను గుర్తించాడో ఏమో, ఫ్రీ హ్యాండ్ గా మాట్లాడే అవకాశం ఇస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని విమర్శనాత్మక ధోరణిలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేస్తా ఉండేవాడు. అదే సందర్భంలో ఓసారి ఆయన రోసయ్య గారికి రాజకీయ పరిజ్ఞానం లేదు అని ఒక చిన్న విమర్శ చేస్తే, అదే రోజు రోసయ్య గారు చీరాల్లో ఉన్నాడు. చీరాల్లో ఉండి నేను వెళ్ళి లోగో పెట్టి, రోసయ్య గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మేము మీకు రాజకీయ పరిజ్ఞానం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన వెటకారంగా, ఆయనతో బాగా పరిచయం ఉన్న తెలుసు, వెటకారంగా ఆయన తల ఎగరేసి ఎలా ఉంటుంది అనేది, వెటకారంగా తల ఎగరేసి ఆయన అన్న మాటలు నాకు ఇప్పుడు కూడా చాలా నవ్వు వస్తుంది. రోసయ్య గారు తలగా ఎగరేసి, ఆయన ఎవరో రేవంత్ రెడ్డి అట, బహుశా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన పుట్టి కూడా ఉండడంటూ తిరుగు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. తర్వాత అదే రోసయ్య గారి మాటని రేవంత్ రెడ్డి దగ్గర మా మీడియా వాళ్ళు అడిగితే ఆయన చక్కగా నవ్వుకొని ఆహ్లాదంగా తీసుకున్నటువంటి వాతావరణం చూడండి. ఎంత ఆరోగ్యకరమైన విమర్శలతో ఉండేవి అప్పుడు రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాలు జిగుప్సాకరంగా ఇళ్లలో ఆడవాళ్ళని, మాన ప్రాణాలని సైతం బజారుకి ఇచ్చుకుంటూ చండాలమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రోజులకి ఆరోగ్యకరమైనటువంటి విమర్శలతో కూడిన ఆ రోజులకి తేడా గమనించేటువంటి ఒక మంచి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, రోసయ్య గారి జన్మదినం రేపు జూలై 4వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం, కనీసం తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్రంలో పుట్టిన మన ప్రభుత్వాలకు అసలు ఆయన గుర్తుకోలేదు. ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు ముందుకు నడిపించినటువంటి వైరాన్ని
కనీసం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మర్చిపోయింది. జగన్ కి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో ఆయన పక్కన పెడితే, చంద్రబాబు అపోజిషన్ పార్టీ కాబట్టి పక్కన పెట్టాడు. ఇలా కుచితమైన రాజకీయ పరిస్థితుల్లో గొప్ప మనుషుల్ని సంస్కరించుకునేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లోపించినప్పటికీ, కనీసం తెలంగాణలో మన గొప్ప ఆర్థిక సంస్కరణ చేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి అజాత శత్రువైనటువంటి కొణిజేటి రోసయ్య గారిని జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో పండగలాగా చేసేటువంటి ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంతో కూడినటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావాలి, దార్శనికులైనటువంటి గొప్ప వ్యక్తులను సంస్కరించుకోవాలి అనేటువంటి దాన్ని స్వాగతిస్తూ, ఇది ఈనాటి మన టీవీ విశ్లేషణ. ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.